బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి అయితే హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ముక్కోటి రేపనగా ముందు రోజు నైట్ ఇలా ముగ్గు అయితే వేస్తున్నానండి. మ్యాక్సిమం నాకు చాక్ పీస్తో కానీ పెన్నుతో కానీ ముగ్గు ఎలా ఉంటే అలా అయితే వేసేస్తాను. కానీ ముగ్గుతో గీయమంటే మాత్రం అది ఏ పక్కకి వెళ్తుందో కూడా తెలియదు. ఇక్కడైతే ముగ్గు ఎలా అయితే ఉందో అలానే వేసాను అనమాట. కాకపోతే కొన్ని మాడిఫై అయితే చేశాను. ఇక్కడైతే మా చిన్నబాబు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనమాట. అమ్మ అక్కడ సరిగా రాలేదు, ఇక్కడ సరిగా రాలేదని. ఇక్కడైతే అన్నీ కూడా సరిచేసి ఒకసారి చూసుకొని ముగ్గు వేయకుండా వాటి మీద ఫస్ట్ కలర్ వేసిన తర్వాత ఇంకా వాటిపైన ముగ్గు అయితే వేసానండి. ఇంకా ఇక్కడైతే మేము ఎప్పుడు కూడా న్యూ ఇయర్కి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ ఉండట్లేదు. ఒక్క ఇయర్ మాత్రమే ఉన్నాను అనుకుంటా. కానీ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ముగ్గు మాత్రం ఎప్పుడు పండగలకి వాటికైతే ఎక్కువ వేస్తుంటాను. నార్మల్గా వెళ్ళినప్పుడు అయితే నేను వేయను, అత్తయ్య వాళ్ళే వేస్తారు. కానీ ఇంకా ఇక్కడైతే ముగ్గు అయితే వేస్తున్నాను. కలర్స్ ఇవన్నీ కూడా సెట్ అయ్యాయా, ముగ్గు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఇంకా న్యూ ఇయర్కి వెయ్యను కదా అని చెప్పేసి ముక్కోటి రేపు ఉంది కదా అని చెప్పి ఈరోజు ముందు రోజు నైట్ అయితే ఇలా కొంచెం పెద్ద ముగ్గు అయితే వేసానండి. ఇంకా అందరూ కూడా ఇప్పుడెందుకు పెద్ద ముగ్గు అని అన్నారు. కానీ న్యూ ఇయర్ అయితే వెయ్యను కదా, సరే ఇంక ఇప్పుడు కొంచెం వేస్తే బాగుంటుంది, నాకు కూడా ఒక్కసారైనా వేసాను అని సాటిస్ఫై ఉంటుంది కదా అని చెప్పి ఇలా ముగ్గు అయితే వేసాను. అనే వచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. కలర్స్ కానీ అన్నీ కూడా ఒక పింక్ కలర్ తప్పితే మిగతావన్నీ కూడా కలర్ ఎలా ఉంటే అలా వచ్చేసినాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే ముక్కోటి రోజు ఇంట్లో ఇలా దీపారాజన అయితే సింపుల్గా చేసుకొని మామయ్య పటానికి నాన్న పటానికి ఇలా పూలు అయితే పెట్టి ఆశీర్వాదం అయితే తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరామండి. మేము ఆల్మోస్ట్ ఇంట్లో నుంచి బయలుదేరేటప్పటికే 9:30, 10 అలా అయిందనమాట. ఇంకేంటంటే ఎర్లీ మార్నింగ్ 5కే ఉత్తర ద్వార దర్శనం అన్నారు. ఇంకా పిల్లల్ని తీసుకొని ఆ టైంలో వెళ్ళటం అంటే కొంచెం కష్టం, అదిగాక చలి ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంకా చిన్నప్పుడు అయితే స్టార్ట్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం చేయలేదు. మాకు ఈ టెంపుల్ వచ్చేసి రోడ్డు మీద అయితే ఉంటుందండి. అందుకని మా పెద్దబాబు అంటున్నాడు అనమాట, ఊరి దగ్గరలో ఉండాలి, దూరంగా అయితే ఉంది అని. వాళ్ళు ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్కి వెళ్ళటం. ఇదేంటంటే కొత్తగా కట్టారు, అందువల్ల పిల్లలకి తెలియలేదన్నమాట. ఇంకా ఇక్కడైతే ఏంటి అంటే పంతులు గారు మార్నింగే వచ్చి వెళ్ళారంటండి. తాళం అయితే వేశారు. ఇంకా స్వామి దర్శనం అయితే నుంచే తీసుకొని మేమైతే శివాలయంకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఇక్కడ పంతులు గారు అయితే శివాలయంలో అయితే ఉన్నారు. ఇంకా అక్కడే కాబట్టి పూజ అంతా చేసేది ముక్కోటి రోజు. ఇంకా మేము వెళ్ళిన తర్వాత మా పేర్లతో అర్చన అయితే చేశారనమాట. చేసి మన పేర్లతో గోత్రనామాలు అన్నీ కూడా చదివి చేశారు. ఇంక ఇక్కడైతే లోపల మొత్తము కూడా దేవుణ్ణి వీడియో అయితే తీయలేదు. కానీ ఇంకా ఉత్తర ద్వార దర్శనం నుంచి అయితే మేము వెళ్తున్నాం అనమాట. ఈరోజు స్ట్రైట్గా వెళ్లకుండా మనం ఉత్తర ద్వార దర్శనం నుంచి దర్శనం చేసుకోవాలి కాబట్టి ముక్కోటి రోజు ఇంక ఇలా అయితే వెళ్తున్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారిని ఇలా అయితే అలంకరించారండి. ఇంకా లోపలంతా కూడా స్వామివారిని మొత్తం ఫుల్ లాగా అయితే తీయలేదు, కానీ ఇలా సింపుల్గా అయితే చేశారనమాట. మీ అందరూ కూడా వైకుంఠ ఏకాదశి ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే టెంపుల్కి వెళ్ళి ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము. టెంపుల్ అయితే మొత్తం చూసేయండి. శివాలయంలో కూడా విని ఇలా అయితే అలంకరించారనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో అయితే తీసి పెడతాను. ఇంతకుముందు శివాలయం ఫుల్ వీడియో అయితే తీసి పెట్టానండి, లాస్ట్ ఇయర్ వీడియో. అది కూడా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. కొంచెం ఛానల్ అయితే కొంచెం గ్రోత్ అనేది రావాలి. కొంచెం వీడియోస్ అయితే డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. వీడియోస్ అయితే చూసి ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది ఇంకొంతమందికి సజెస్ట్ అయితే అవుతుంది. ఇక నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి అందరికీ కూడా త్వరగా అప్రోచ్ అవుతుంది. ఇక్కడైతే ఆ రోజు ఈవినింగ్ అండి పొలం అయితే వెళ్తున్నాము. మా పొలం ఎలా ఉంది ఏంటి అనేది ఈ టైంలో చూసారు కదా, గ్రీనరీ అయితే సూపర్ అయితే ఉంది. ఇంక ఇక్కడైతే మేము ఈ టైంలో పొలం అయితే వెళ్తాం. ఊళ్ళో వెళ్ళినప్పుడు కంపల్సరీగా పొలం అయితే చూసొస్తాము. ఇంక ఇక్కడైతే మనకి ఇప్పుడే కాబట్టి వరి అంతా వేసింది, చాలా బాగుంటుంది గ్రీనరీ చూడటానికి. ఏంటి వీడియో అనేది మేము చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట పొలం వెళ్ళిన తర్వాత. ఇంకా అక్కడ ఏంటంటే వరి పొలాల్లో మీ అందరికీ తెలుసో తెలియదో కానీ మాకైతే చిన్నప్పుడు అంతా కూడా మినప ఇవన్నీ ఎక్కువ వేస్తారనమాట అమ్మ వాళ్ళ సైడ్ అయితే. ఇంకా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే ఎక్కువ వరి అయితే వేస్తారు. ఇంకేంటంటే నాట్లు వేసినప్పుడు ఎక్కువ బురదలో అయితే దిగుతారనమాట. మాకు బురద అలవాటు లేక దిగేటప్పుడు అయితే కొంచెం స్లిప్ అయ్యింది, పడిపోయాను. ఏంటంటే మా చిన్నబాబు వచ్చేసి ఎత్తుకొని నడవాలి అని చెప్పేసి ఎత్తుకొని నడిచామన్నమాట. చూసేయండి వీడియో అనేది మీకు అర్థం.
అదిగో ఆ కొండ పక్కన అక్కడ చిబ్బరి చూసాను. అదిగో విక్కీ అక్కడ చెద్దున్న కనిపించదు. ఇద్దరునా ఇదిగో జూమ్ చేసి ఇదిగో ఇక్కడ అక్కడ చెట్లు ఉన్నాయి కదా, అది ఆ చెట్లు, ఆ చెట్ల దగ్గర నుంచి అక్కడ రేగే చెట్లు అవి కనిపిస్తుంది. నుంచే మరి లోపలికి వెళ్ళొచ్చు. చెప్పులు ఇప్పండి. అటు నుంచి ఇటు లోపల చేరికి వెళ్ళొచ్చు. మరి ఇక్కడ నుంచి ఇదిగో విక్కి మంచాను, ఇదిగో ఈ బార్కి, ఆ బార్ నుంచి ఇటు చివరికి మళ్ళీ ఇంకో చెంటు. కొంగల్ బాతు కాదు, కొంగలు ఒడ్లు వచ్చిన తర్వాత కొంగలు తింటాయి. ఈ ఒక్క చెన్ కన్ఫ్యూజ్ నాకు. ఇక్కడి నుంచి ఆ బార్ దాకా ఈ మడి ఆపే నిన్ను ఎత్తుకొని ఎక్కడ తిరిగాను సంజిత్. ఇది అడ్డమడి లేదు, అడ్డమడి దానిపైన పైమడి. మా సందు అస్సలు దిగలేదు, ఎత్తుకోనే నడుపుతుంది. చివరికి వచ్చేసా. వాడితే తీసుకుంటే పడేదండి. ఇంక ఇక్కడైతే పిల్లలు మాకేంటంటే కొండ పక్కనేనండి, అందుకని పిల్లలు అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేశారండి. పొలంలో దిగినప్పుడు అయితే వెళ్ళిపోదాము అన్నారు. ఇంక ఇక్కడైతే మామూలు గొడవ చేయలేదన్నమాట, ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు. ఇంక ఇక్కడైతే నాకు రేగి చెట్లు కనిపిస్తే చాలండి, రెగ్గాయలని పరిగెత్తూ ఉంటాను. ఇంకా ఈసారి అయితే కొంచెం రెగ్గాయలు తక్కువ తిన్నాము.
ఇక్కడైతే రేగ్గాయల కోసు ఆగామన్నమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే వేరే చోట బెండ తోట అవి చూడటానికి అయితే వెళ్ళాము. ఈవినింగ్ చిన్నగా అలా అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడైతే వాటర్లో క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. ఇంక ఈవినింగ్ వచ్చేసి వాకింగ్ లాగా అలా వెళ్ళి బెండ తోట మొక్కజొన్న చూడటానికి అయితే వెళ్ళాము అక్క వాళ్ళతో. ఇంక ఇక్కడైతే వరి అయితే చూడండి ఇంక ఇలా అయితే వస్తుందన్నమాట. దీన్ని వచ్చేసి మనకి మిషన్కి కానీ కోసి చేస్తారనమాట. ఇంక ఇక్కడైతే వస్తూ పిన్ని వాళ్ళ దగ్గర గోరింటకు అయితే తీసుకొచ్చుకున్నాము. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మాకు ఇలా అయితే అంతా కూడా ఉంటుందన్నమాట. మార్నింగ్ లేచి ఇలా వాషింగ్ మిషన్ వేసుకోవడం అలా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.